ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ఈ ఆదివారపు ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మోకరించి ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభా, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. గడిచిన పునరుద్ధాన విశ్రాంతి దినాలు మొదలుకొని ఈ పునరుద్ధాన విశ్రాంతి వరకు ఈ సాయంకాల ఆరాధన విషయంలో నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు. మళ్ళా తిరిగి ఈ రాత్రి సాయంకాల ఆరాధన ప్రారంభించుకుంటుండగా మీ సన్నిధి మాకు తోడుగమని ప్రార్థిస్తున్నాం. మీరు చెప్పి ఉన్నారు కదా ప్రభా, ఎక్కడ నా నామం ఇద్దరు ముగ్గురు కూడా ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉన్నానని సెలవిచ్చిన గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడు ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేసే దేవుడు ఎన్నో తండ్రి. అందును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, కూడా వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఇంకా వస్తున్న వారిని, రావాల్సిన వారిని అందరినీ కూడా సకాలానికి నీవు నడిపించండి. ప్రార్థనలో, ధ్యాన వాక్యంలో, పాటలలో ప్రభా, మరి ఆ వాక్య పరిచయాలు కూడా మీరు తోడుగా ఉండి సమస్తము కూడా మర్యాదగాను క్రమముగా జరిగించి, శక్తి చేత కాదు, బలము చేతను కాదు, నా ఆత్మ ద్వారా కార్యం చేస్తానన్న దేవుడు మీరే కనుక ఈ రాత్రి మీ ఆత్మీయమైన కార్యాన్ని ఈ స్థలంలో జరిగించనిమ్మని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి సమయంలో కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. కూడి వచ్చిన వారందరూ కూడా చప్పట్లు కొడుతూ కలిసి కొన్ని కీర్తనలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. శాశ్వతమైనదే నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనదే నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీ
నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే, తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పాడారు. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన, నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చితివే, నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చితివే, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కనుపాపవళే, అనుక్షణం నన్ను కనుపాపవళే కాచిన కృపా. హల్లెలూయా, హల్లెలూయా. మరో కీర్తన పాడుకుందాం అందరూ కూడా కలిసి చప్పట్లు కొడుతూ.
వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడెమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడెమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. చప్పట్లు కొడుతూ పాడుతాం. వెయ్యి మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. వెయ్యి మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడెమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద
నాకాశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. నా యేసునికే ఆరాధన. నా యేసునికే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుందాం. దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచినావు. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీలు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవెనా మార్గము, నీవెనా జీవము, నీవెనా గమ్యము, నీవెనా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా.
కాచితివి గత కాలము. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నాయందు నెరవేర్పవాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నాయందు నెరవేర్పవాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవెనా తోడుగా, నీవెనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడి ధ్యాన వాక్యాన్ని చదువుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి బైబిల్ గ్రంథాలు తెరచి కీర్తనల గ్రంథము 16వ కీర్తన ధ్యాన వాక్యం చదువుదాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరచి కీర్తనల గ్రంథము 16వ కీర్తన మన మధ్యలో నాకు చదువుతారు. దేవాని శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడువు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకను ఆశ్రయించి వారికి శ్రమ విస్తరించును. వారు అర్పించు రక్తపానయార్పణలు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులను ఎత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచన కత్తి అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియల్లో నా అంతరంద్యము నాకు బోధించుచున్నది. సదాకాలము
యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు. నేను కదల్చబడును. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనియ్యవు. జీవమార్గము నీవు నాకు తెలియజేయుదువు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. ఆమేన్. అందరూ అలా లేచి నిలబడి ఉండగా వాక్యం కొరకు మనం సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ఈ సాయంకాలపు ఆరాధనలో ఆ దేవత దేవుడు మనందరితో మాట్లాడే సమయం కనుక శ్రద్ధగా ఆయన మాటలు ఆలకించేలాగున ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఈ సాయంకాలపు ఆరాధనలో చిన్న మందిగా కూడుకుని ప్రతి సాయంకాలపు ఆదివారపు ఆరాధనలో మేమందరం కూడా నేను గణపరుస్తున్నాం తండ్రి. అటు రీతిగానే ఈ వారంలో కూడా ఇలా కూడుకుని నీ సన్నిధిలో ప్రార్థించుకుని పాటలు పాడి నీ వాక్యమును ధ్యానించుకోవడానికి మీరు ఎంతగానో కృపనిచ్చారు తండ్రి. కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా పూర్తిగా నన్ను మరుగుపరిచి శిలువ ముఖాంతంలోంచి మా అందరితో మీరు మాట్లాడండి. కాని మాట, వ్యర్థమైన మాట, నిష్ఫలమైన మాటలు ఏది కూడా మా నోటికి రానియకుండా ప్రభా, మా పెదవుల ద్వారానికి మీరు కాపు పెట్టి ఈ పూటనైనా నువ్వు మాతో ఏ విషయాన్ని అయితే ముచ్చరించబోతున్నారో ఆ సంగతులన్నీ కూడా పూర్తిగా మాకు బయలుపరిచి తెలియపరిచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందామండి. హల్లెలూయా. కూడొచ్చిన ఈ సాయంకాల ఆరాధనకు కూడొచ్చిన మనందరి కుటుంబాల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని వాక్యములో నుండి హబక్కూకు రాసిన గ్రంథము, బైబిల్ తెరిచి హబక్కూకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి చదువుదామండి. బైబిల్ ఉంటే ఒకసారి తెరిచి హబక్కూకు 1వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసేతివి. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేనని గట్టి చెప్దాం. ప్రిల్లరి చదవబడిన వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే హబక్కూకు అనే గ్రంథకర్త చక్కటి మాటను రాస్తున్నాడు. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతో నీవు మనుషులను సమానులుగా చేసేది అంటున్నాడు. ఏలిక అంటే పరిపాలన చేసే నాయకుడు చేపలకు ఉండడట. కానీ ఆ చేపలు ఏలిక లేకపోయినప్పటికీ, తన పైన నాయకుడు లేకపోయినప్పటికీ అవి చక్కగా వాటి కార్యాలు జరిగిస్తూ ఉంటాయట. దేవుని స్తోత్రం చెప్దామండి. కనుక ఈ రాత్రి హబక్కూకు గ్రంథం ఈ 1వ అధ్యాయం 14వ వచనంలో అదే మాటను తెలియజేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో సేవించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతు,
పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవి. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవి. నన్నింతవరకు ఆదుకున్నవి. నన్నింతవరకు ఆదుకున్నవి. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. పూర్ణ బలముతో సేవించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతు. పూర్ణ బలము సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. ఈ చదువుబడిన వాక్య భాగంలో ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పొరుగులతో నీవు మనుషులను సమానులుగా చేసేటివి అంటున్నాడు దేవుడు. అంటే చేపకి, భూమి మీద పాకే పురుగుకి, మానవుడికి ఒకటే అని దేవుని వాక్యం చెప్తుంది అని బిళ్ళ. ఎందుకని మాట ప్రస్తావించబడ్డది, ఎందుకు ఈ మాట చెప్పబడిందంటే, సొలొమోను గారు సామెతల గ్రంథం రాస్తూ 30వ అధ్యాయము 27వ వాక్యంలో మాట చెప్తారు దేని బిడ్డారు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుదాం అండి. సామెతలు 30వ అధ్యాయం. ఇక్కడ మిడతలకు రాజు లేడు. ఇది ఒక పురుగు. మిడత అంటే ఏంటి? ఓ పురుగు. మిడతలకు రాజు లేడు, అయినను అవి అన్నీ పంతులు తీరి సాగిపోవచ్చున్నవి అంటాడు. దేవుని స్తోత్రం అండి. పిల్లలు, ఇక్కడ ఒక చేపను దేవుడు జ్ఞాపకంలోని తెస్తున్నాడు, ఒక పురుగుని దేవుడు జ్ఞాపకంలోని తెస్తున్నాడు. ఏలిక లేని చేపలను ప్రాకు పురుగులతో మనుషుడు ఏమై ఉన్నాడు? సమానుడై ఉన్నాడని చెప్తున్నాడు. మరి చేప గురించి ఎందుకు రాశారు అని ఆలోచన చేసినట్లయితే, యోనా గ్రంథంలో మనకు ఒక గొప్ప మత్స్యం అంటే ఏంటంటే చేప. ఓ పెద్ద మత్స్యము మనకు కనబడుతుంది యోనా గ్రంథంలో. దేవుడు ఆ పెద్ద మత్స్యమును కట్ట ఓ చిన్న పని అప్పగించాడట. ఏంటా చిన్న పని? ఇదిగో నీవు యోనాని మృంగవలెను అని చెప్పాడట. ప్రియులరా, అధికారులు, పరిపాలకులు, నాయకులు ఉన్న వాళ్ళే చెడిపోతూ మాట వినని ఈ రోజుల్లో ఏలిక లేని చేపలట ఎవరి మాటకు లోబడుతున్నాయటండి? దేవుని మాటకు. యోనాను నువ్వు మింగవలెనని గొప్ప మత్స్యమునకు ఆయన సెలవిచ్చి ఆజ్ఞాపిస్తేనంట, ఆ గొప్ప మత్స్యమాట యోనాన్ని ఏం చేసిందటండి? మృంగి 3 దినాలు 3 పగలు 3 రాత్రులు యోనాన్ని ఎక్కడ దాచుకుందంటే తన కడుపులో దాచుకుందట. దేని బిళ్ళారు. ఇప్పుడు దీనికి ఏలిక ఉన్నాడా అంటే లేడు. ప్రెసిడెంట్లు ఉన్నారా, లేకపోతే నాయకులు ఉన్నారా, పరిపాలకులు ఉన్నారంటే లేరు. కానీ ఆ చేపను ఎవరైతే కలగజేశారో ఆ దేవుని మాటకు వినడానికి ఆ చేప ఏమొగ్గిందంటే తన చెవి యొగ్గి దేవుని మాటకు లోబడినట్టుగా చూస్తున్నాం దేని బిళ్ళారు. అందుకే ఆ చేప పేరు కూడా దేవుడు ఎక్కడ మెన్షన్ చేశారంటే జీవగ్రంథంలో రాయబడ్డ దేని బిళ్ళ. ఏలిక లేని చేపలు, నేల మీద పాకు పురుగులుతో మనుషుడు ఏమైనాడు? సమానమై. చేప అలా ఉంటే ఇప్పుడు మిడతను చూస్తున్నాం మనం. మిడతలకు ఎవరు లేరట? రాజు లేడట. మిడతకు రాజు లేడట, ఏలిక లేడట దేవుని బిడ్డలారా. అయినప్పటికీ కూడా అవి పంతులు తీరి ఒకదాని వెంబడి ఒకటి సాగిపోతున్నాయట దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఈ చేపను బట్టి, ఈ పురుగును బట్టి, అంటే మిడతను బట్టి మనుషులమైన మనం తెలుసుకోవాల్సిన సత్యాలు ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ చేప దేవుడు ఏది చెప్పాడో
అది చేయడానికి ఎంతో మనసు కలిగి ఉంది దేవుని బిడ్డలను. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మనం దేవుని మాట వినే ప్రజలుగా బ్రతుకుతాము గాక, దేవుని మాట వినే బిడ్డలుగా ఉందము గాక. ఇప్పుడు ఈ చేపని ఈ యోనా గ్రంథంలో దేవుడు ఇంత హైలైట్ చేయడానికి, ఇంత గొప్ప చేయడానికి కారణం ఏంటంటే, ఈ చేప దేవుని మాటకి ఏం చేసిందంటే విధేయత చూపించింది అని వీళ్ళ. విధేయత చూపించడమే కాదు, అదే మాట దేవుడు యోనాతో చెప్పాడు, యోనా నువ్వు నినివేకి వెళ్ళి నా సువార్తను ప్రకటించన్నాడు. మరి యోనా ఆ మాటను తిరస్కరించాడు, యోనా దేవుని మాటను పక్కన పెట్టేశాడు. కానీ అదే టైంలో యోనాని మింగాలి అని చేపకు దేవుడు చెప్తే, ఆ మత్స్యానికి చెప్తే యోనాలాగా అది తిరస్కరించలేదు. కానీ వెంటనే దేవుని మాటకు విధేయత చూపించండి, యోనాని ఏం చేసిందంటే అది మృంగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఏలిక లేని చేపలు, నేల మీద ప్రాగుతున్న పురుగులు మనుషునికి సమానమైనవి కదా అని చెప్పి ఈ హబక్కు గ్రంథకర్త ద్వారా ఈ సంగతులు తెలియజేస్తుంటే, యోనా దేవుడి మాట విననప్పుడు మత్స్యం అయితే వెంటనే ఆ మాటకు లోబడటండి యోనాని ఎక్కడ పెట్టుకుందంటే తన కడుపులో పెట్టుకుని నినివే ఒడ్డుకు తీసుకొచ్చి మరలా ఆయన ఆ మత్స్యమునకు ఆజ్ఞాపించగా యోనాని నినివే ఒడ్డును కక్కివేసాను అనే మాట ఉంది. ఇప్పుడు మీరు రెండు విషయాలు ఈ చేపలో మనం నేర్చుకోవాలి. చేయమన్న పని చేస్తుంది, ఏమండి, మృంగమన్నప్పుడేమో మిరుగుతుంది, బయటికి వదిలేయమన్నప్పుడు వదిలేసింది అని వెళ్ళాను. అంటే ఈ రెండు విషయాల్లో కూడా ఈ చేప ఎవరికి విధేయత చూపించింది? దేవాతి దేవునికి విధేయత. దేవుడు చేయమన్న పనులు తూచా తప్పకుండా చేయాలి. దేవుడు చేయొద్దన్న పని ఏది కూడా మన జీవితంలో జరగనివ్వకూడదు. దేవుని స్తోత్రం చెప్తామండి. ఆ జరగనివ్వకుండా ఉంటే దేవుడు మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ఇదే సందర్భంలో ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు సొలొమోను గారు పురుగు గురించి మాట్లాడుతూ, ఆ పురుగు ఎవరంటే మిడతను గురించి మాట్లాడుతూ అంటాడు, మిడతలకు ఎవరు లేరంటే రాజు లేడు, అయినను అవి ఒక క్రమమైన పద్ధతిలో, అంటే ఒక పంతులు తీరి, అంటే అటు ఇటు చెదిరిపోకుండా, అటు ఇటు పక్కదారి పట్టకుండా ఒకే మార్గంలో అవి ఏం చేస్తున్నాయటండి? ప్రయాణం చేస్తున్నాయట దేని బిడ్డలను. ఈ పురుగుని ఏమండి పోల్చుకుంటూ అంటాడు, దీనికి రాజు లేడు కదా, చేపను చూపించి దీనికి ఏలుక లేడు కదా అని చెప్తున్నప్పుడు, మరి మనకైతే పరిపాలకులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, నాయకులు ఉంటారు, ఏమండి ఇంకా మనల్ని సన్మార్గంలో నడిపించే ఆ దైవజనులు ఉంటారు. కానీ ఎంతమంది బోధించినా కానీ ఆ దేవుని మాట వినేవారుగా మనం ఉండలేకపోతున్నాం దేని బిడ్డలు. అందుకే యెషయా గ్రంథం 30 అధ్యాయాలు అంటాడు, లోబడని పిల్లలకి శ్రమ అని మాట అక్కడ కనబడుతుంది దేని బిడ్డలు. యెషయా గ్రంథం 30 అధ్యాయము 1వ వచనంలో మాట రాస్తాడు చూడండి, యెహోవా వాక్కిదే లోబడని పిల్లలకు శ్రమ. ఇప్పుడు మానవులు ఏమనిపిస్తున్నారండి? శ్రమ అనిపిస్తున్నారు. మీరు ఈ బైబిల్లో హబక్కు గ్రంథం 14 అధ్యాయము అది 1:14 చదివి మనం కింద మాటలోకి వస్తే 15వ వచనంలోకి ఏమన్నాడంటే, ఆ మాటలో రాస్తాడు చూడండి దేని బిడ్డారా, 15వ వచనంలో అంటాడు, హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఓ మాట చక్కగా రాయబడింది దేని బిడ్డారు, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగుచున్నాడు, ఉరిలి ఒగ్గి చిక్కించుచున్నాడు, వాడు తన వలలో వారిని కూర్చుకుని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. దేవుని స్తోత్రం. పిల్లలు అసలు గాలము వల దేనికి వాడతారు? చేపలు పట్టడానికి వాడతారు. కానీ ఇప్పుడు ఈ గాలాన్ని, ఈ వలని ఆ సాతానుగాడు మానవుల మీద ఉపయోగిస్తున్నాడట. గాలం వేసట, దాన్ని గుచ్చి వలలో వాళ్ళని పడేసట, వాళ్ళని ఒక చోట పోగు చేసట, వాడు సంతోషించట, వాళ్ళని చూసి ఏం చేస్తున్నాడట? గంతులు వేస్తున్నాడట దేవుని బిడ్డలను. ఎందుకంటే ఎవరు ఈ గాలంలో పడ్డ ప్రజలు, ఎవరు ఈ వలలో పడ్డ ప్రజలు అంటే యెషయా ప్రవచనంలో మనం చదివాం, లోబడిన పిల్లలుగా ఉన్నవారందరూ కూడా ఇలాగనే శ్రమ పొందుతారని చెప్పడానికి, ఇదిగో ఏలిక లేని చేపలను
నేల మీద ప్రాకుతున్న పురుగులు మానవునికి సమానమైతే ఈ చేప, ఈ పురుగు, ఈ మిడత రాజులు లేకపోయినా క్రమబద్ధంలో నడుస్తూ ఉంటే మానవుడు దేవుని మాటకు లోబడిన వాడిగా ఉండి సాతాను ఒడిలో చిక్కబడిన వాడే గాలానికి చిక్కి వలలో పడట వాడు బహుశ్రమలు పడుతూ ఉంటే వాడిని పాడు చేసిన సాతానట సంతోషించి ఏం చేస్తున్నాడట? గంతులేస్తున్నాడట దేవుని బిడ్డలని. ఎంత ఆశ్చర్యంగా ఉంది ఈ మాట చూడండి దేవుని బిడ్డలని. ఏదైనా వనములు అసలు చెమట అంటే తెలియకుండా, శ్రమ అంటే తెలియకుండా బ్రతుకుతున్నారట దేవుని బిడ్డలైన ఆదాము అవ్వలు. వారికి అప్పటి వరకు చెమట అంటే ఏంటో కూడా తెలీదు, శ్రమ వేదన అనేది కూడా వాళ్ళకి తెలియదండి. చక్కగా వాళ్ళు దేవుని మహిమలో దేవుని పిల్లలుగా ఎదిగి దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడల్లా ఒక తొడ మీద ఆదాము కూర్చుంటే మరొక తొడ మీద అవ్వము కూర్చుని తండ్రితో ఎంతో సహవాసం చేస్తున్న ఓ మంచి కుటుంబం దేని బిడ్డలు. ఈ మంచి కుటుంబాన్ని ఒక ఎర్రతో, ఒక ఆకర్షణతో అపవాది ఏం చేశాడంటే పడగొట్టేశాడు దేని బిడ్డలు. ఒక పండును చూపించి ఇది తినమని మీరు ఎలా మారుతారు? దేవదూతల వలె అయిపోతారని చెప్పాడు. ఇప్పుడు ఈ ఆకర్షణ, ఈ ఎర ఆదామావల్ని ఏం చేసిందంటే పతనానికి తీసుకొచ్చింది అని బిడ్డారు. ఈ లోకంలో మనకి కూడా కొన్ని ఆకర్షణలు సాతానుడు కలిగిస్తున్నాడు. అది తెలియక ఎరకు ఎగబడి వెళ్ళిన చేపలాగా, ఏమండి వలలో చిక్కబడుతుందని తెలియకుండా వెళుతున్న చేపలాగా మానవులట సాతాను ఇస్తున్న గాలానికిని, సాతాను ఇస్తున్న వలలకి చిక్కితేనట వాళ్ళని పడగొట్టి వాడు సంతోషించట వారి విషయమై గంతులు వేస్తున్నాడని ఈ 15వ వచనంలో చూస్తున్నాం దేని బిడ్డ. అంటే మనం పాడైపోయినప్పుడట చాలా గంతులు వేస్తాడు. చాలా పర్యాయాలు నేను సంఘంలో ఒక మాట చెప్తూ ఉంటాను. 2 వస్తువులు ఉంటాయి, ఒకటేమో పచ్చిమిరకాయ, రెండోదేమో బెల్లం అని చెప్తూ ఉంటాను. ఈ రెండిట్లకి 2 రకాల గుణాలు ఉన్నాయి. పచ్చిమిరకాయ పని ఏంటంటే ఊరుకున్న వాళ్ళని కొరికితే మంట వచ్చి ఏడిపిస్తుంది అని బిడ్డ. బెల్లం గుణం ఏంటంటే ఏడ్చే వాళ్ళని ఊరుకోబెడుతుంది. సాతానుడి యొక్క గుణం ఏంటంటే బాగున్న వాళ్ళని పాడు చేస్తాడు. దేవుని యొక్క గుణం ఏంటంటే పాడైపోయిన వాళ్ళని బాగు చేస్తాడు. ఒక ఆయన అంటాడు, మనుషుడు తాకిన ఏ వస్తువు అయినా అది పాతగిల్లిపోతుందట దేవుని బిడ్డలారు. చూడండి, కొత్త బట్టలు ఆ రోజు వేసుకుంటే సాయంత్రానికి చెమట వాసన మాసిపోతాయి. ఏదైనా ఒక కొత్త వస్తువు కొన్నప్పుడు దాన్ని వాడుతుంటే అది పాత అయిపోతూ ఉంటుంది. కొత్త బైక్ కొన్నా కూడా అది మానవుడు చేయి పడితే అది ఏమవుతుందంటే షోరూంలో ఉన్నట్టుగా, షాపుల్లో ఉన్నట్టుగా ఉండవండి. కొత్త బట్ట మానవుడు తాకితే పాత బట్ట అయిపోతుంది, కొత్త వస్తువుని మానవుడు తాకితే పాతది అయిపోతుంది అని బిడ్డ. అంటే మానవుడు తాకిన ప్రతి వస్తువు కూడా పాతగిల్లిపోతూ ఉంటే దేవుడు తాకిన ప్రతి వస్తువు కూడా నూతన పరచబడుతుందని బైబిల్లో ఉంది అని బిడ్డ. దేవుడు తాకిన ప్రతి వస్తువు కూడా ఏమవుతుందట? నూతన పరచబడుతుందట. యేసుప్రభు అలా తాకితే వాళ్ళ దేహాలన్నీ కూడా ఎలా మారిపోతూ వచ్చాయి అంటే పసిపిల్లవాని దేహాల వలె మారిపోతూ వచ్చేదట దేవుని బిడ్డలారు. నేను అంటున్నాను, ఈ రాత్రికాల సమయంలో నీవు సాతాను ఒడ్డుతున్న గాలానికి చిక్కేవారిగా కాకుండా, సాతాను ఇస్తున్న వలలో పడేవారిగా కాకుండా, నీ వాటిని తప్పించుకోవడానికి నీకు ఏలిక లేకుండా తన దేవుని మాట వింటూ వెళుతున్న చేపవలే, రాజులు లేకుండా ఒక క్రమమైన పంతులు తీరు ఒక మార్గంలో చక్కని త్రోవల్లో నడుస్తున్న ఆ మిడతాపనే పురుగు వలె మనం ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుంటే ఎన్నడూ కూడా తొలగిపోందని బిడ్డలారు, ఎన్నడూ తొలగిపోమండి. ఇప్పుడు ఈ మత్యానికి దేవుడు సెలవిచ్చిన వెంటనే ఆ మత్యము దేవుడు చెప్పినట్టుగా చేసింది. యోనాన్ని తన గర్భంలో, తన కడుపులో పెట్టుకుని తన చక్కటి ప్రయాణం చేసిందండి. అయితే ఎందుకండి మానవుడు ఇన్ని శ్రమలు పడుతున్నాడంటే మానవుడు దేవుని మాటకు లోబడికే దేని బిడ్డలారు. నిర్గమాకాండం 33వ అధ్యాయంలో మీరు లోబడనోళ్ళని ప్రజలు గనుక నేను మీతో రాను అని కరాగా దేవుడు చెప్తాడు. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలతో అంటాడు, మీరు లోబడనోళ్ళని ప్రజలు గనుక మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. చూడండి దేని బిడ్డలారా, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను మిమ్మల్ని విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడే ఇక్కడ తన ప్రజలైన ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, మీరు లోబడిని పిల్లలు గనుక నేను మీతో రాను అని
దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుని మాటకు మనం లోబడకపోతే మనతో ఎవరు రారు? దేవుడు రాడు. ఆయన సన్నిధి మనతో రాదు దేవుని బిడ్డలారా. అప్పుడు మనకి ఏం కలుగుతుందండి? అపజయం కలుగుతుంది, మన శత్రువుకి జయము కలుగుతుంది అని వీళ్ళారు. ఇప్పుడు నేను నమ్ముతున్నాను, మనం జయం పొందేవారిగా ఉండాలి తప్ప ఏ విషయంలో కూడా అపజయం పొందేవారిగా ఉండకూడదు. అంటే మనం దేవుని మాటకి ఏమని చేయాలి? లోబడాలి. ఇక్కడ అంటాడు నిర్గమాకాండంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చూసి, మీరు లోబడని ప్రజలు కనుక నేను మీతో రానన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, వాళ్ళు ఐగుప్తులో ఉండి 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళే వీళ్ళు అవుతారు అన్నట్టుగా పూర్తిగా అలవాట్లు వచ్చేసిన వీళ్ళకంటే ఐగుప్తీల యొక్క అలవాట్లు వచ్చేసినాయి దేవుని బిడ్డలు. పూర్తిగా ఆ అలవాట్లకు వాళ్ళు పూర్తిగా లోనైపోయారండి. నేను ఎందుకు ఇదే అధ్యాయాన్ని ఓ మాట చదువుతుంటే ఆ మాటలు చాలా ఆశ్చర్యం అనిపించింది దేవుని బిడ్డలు. ఏంటి ఆ మాట అంటే, 2వ అధ్యాయం హబక్కూకు గ్రంథం 19వ వచనంలో అంటాడు, కర్రను చూసి మేలుకొనమనియు మోగరాతిని చూసి లెమ్మని చెప్పువానికి శ్రమ. దేవుని స్తోత్రం. ఇక్కడ శ్రమ ఎవరికంటే, దేవునికి ఇవ్వాల్సిన ఘనత మహిమ ఇవ్వకుండా ఈ ఐగుప్తీలతో ఉండి ఆచారాలకు లోనైపోయి పూర్తిగా ఐగుప్తీల అలవాట్లు వచ్చేసినాయి వీళ్ళకి. అంటున్నాడు కదా, కర్రతో, లేకపోతే ఇక్కడ చదవండి ఆ మాట, కర్రను చూచి మేలుకోమని మోగ రాతిని చూసి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. చదువు. అది ఏదన్నా తిరిగి మనకి మంచి చెడ్డ బోధిస్తుందా? అది బంగారంతోనూ వెండితోనూ పోతపుయ్యబడును కానీ దానిలో శ్వాస ఊపిరి ఎంత మాత్రము లేదు గనుక. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడని ఆయన సన్నిధి లోకమంతా కూడా మౌనంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేయండి, మనము చేసే భక్తి, మనం ఆరాధించే జీవితాలు, యెహోవా ఉన్నవాడును అనువాడు, ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, లోకమంతా కూడా ఆయన సన్నిధిని మౌనమై ఉండాలి అని దేవుని వాక్యం. అది తెలియక కొంతమంది కర్ర దగ్గరికి వెళ్ళి, కొంతమంది మరో చోటుకి వెళితేనట అవి మోగవే కనుక అట్లోంచి మనకి ఏమన్నా మళ్ళా తిరిగి, కుమారుడు ఎలా అన్నాడు, నా కుమార్తె ఇలా అన్నాడు, నీవు తప్పు చేస్తున్నావు, నీవు ఈ పద్ధతిలో ఉండాలి, నీవు ఇలా ఉండకూడదు అని అవి మళ్ళీ తిరిగి మనకి ఏం చేయలేవట, బోధించలేవట. కనుక అలాంటి మార్గంలో వెళ్ళేవాడికి శ్రమ కలుగుతుంది అని స్పష్టంగా బైబిల్లో రాస్తుంది అని బిడ్డారు. స్పష్టంగా ఉంది ఈ మాట. ఈ శ్రమలు ఇశ్రాయేలుకి ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు లోబడ్డం మానేశారు. అప్పుడు ఇంక ఈ మాట చెప్పగానే వాళ్ళకి భయం వేసిందండి. భయం వేయగానే వాళ్ళ ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ కూడా తీసి పడేశారు. దేవుని స్తోత్రం చెప్దామండి. ఏం చేశారు చెప్పండి? వాళ్ళందరూ ఏం చేశారట? వారి ఆభరణ నిర్గమాకాండం 33వ అధ్యాయంలో చదివితే, నేను మీతో రాను, ఒక దినమును మీ మధ్యలోకి వచ్చి నేను మేము సంహరించదునేమో అని చెప్తులో కట్ట ఆ దుర్వార్త విని అందరూనట వారి ఆభరణాలన్నీ కూడా వారి మీద నుంచి తొలగించారటని బైబిల్లో రాసి ఉంటుంది. దేవుని బిడ్డలను, ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నాను? ఈ రోజున దేవుని పిల్లలకి శ్రమ దేవుడు పెడుతున్నాడు అని అనుకోవద్దండి. శ్రమ కలిగించేది ఎవడంటే సాతానుగాడు. ఎవరికి ఎక్కువ శ్రమలు వస్తాయంటే 2 విధాలుగా శ్రమలు వస్తాయి దేవుని బిడ్డలారు. ఒకటి, దేవుడు నిన్ను హెచ్చించడానికి ఆయన శ్రమ పరుస్తాడు. సాతానుడు నిన్ను పతనం చేయడానికి శ్రమ పరుస్తాడు దేవుని బిడ్డలారు. సాతాను పెట్టిన శ్రమలో నుంచి మనము బయటికి రావాలి అంటే దేవుడి సహాయాన్ని కోరుకోవాలి. దేవుడు పెట్టిన శ్రమల్లో ఓర్పు, సహనము, విశ్వాసముతో నిలిస్తేనటండి దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడంటే గొప్ప చేస్తాడండి. రోజున సాక్షాత్తు దేవుడే 2 సందర్భాల్లో బాధపడినట్టుగా కొత్త నిబంధన గ్రంథంలో కూడా బాధపడినట్టుగా మనకు కనబడుతుంది. యోబు గ్రంథంలో ఆయన అంటాడు, నా సేవకుడైన యోబుని నేను నిష్కారణం అంటే ఏంటంటే ఏ కారణం లేదు, ఎంత వెతికిన అతనిలో తప్పు కూడా లేదు, అయినా నా యోబుని నేను నిష్కారణంగా ఏం చేశాను, శ్రమ పెట్టాను, బాధ పెట్టానని
యోబు విషయంలోనట దేవుడే బాధపడ్డాడట. దేవుని బిడ్డలను దేవుడే బాధపడ్డాడట నిష్కారణంగా. నినివే ప్రజలు నాశనం అవుతారు, నినివే పట్టణం నాశనం అవుతుంది అని చెప్పి నినివే ప్రజలను చూడడానికి వెళ్ళిన దేవుడట, దేవుడు వారిని చూసట వారి విషయంలో పశ్చాత్తపడి చాలా చింతించి, అయ్యో ఎలాంటి వాళ్ళనా నేను చంపేద్దామని చెప్పి నినివే ప్రజల విషయంలో కూడా ఆయన పశ్చాత్తపడ్డాడట. దేవుని బిడ్డ, మనం బాగా ఆలోచించేయండి. మనం ఆరాధిస్తున్న దేవుని మనసట ఒక ఎన్నపూస లాంటిదట. దేవుని బిడ్డలను, ఆ వెన్నపూస అనేది ఎంత చూడడానికి ఎంత రాయిలా గట్టిగా ఉన్నా దానికి అంత వీటి చేస్తేనటండి అది ఏమైపోద్దంటే అలా కరిగిపోతుంది అట. దేవుని బిడ్డ, దేవుని మనసు కూడా అట్టిదే. దేవుని బిడ్డారు, దేవుని స్తోత్రం చెప్దామండి. కనుక ఇప్పుడు ఏలికి లేని చేపలతోనూ ప్రాకు పురుగులతో మనుషులు ఏమై ఉన్నారు? సమానులై ఉన్నారు. మరి ఎందుకండి మనుషులకి శ్రమ కలుగుతుందంటే, గాలము వేసి ఎర్ర చూపించేవాడు ఒకడు ఉన్నాడు. వాడు గాలం వేసి నేను లాగుతున్నాడు, వల వేసి వలలో నేను చిక్కించుకుంటున్నాడు. చిక్కించుకుని నువ్వు పడిపోయినప్పుడట వాడు సంతోషించి నీ విషయమై బహుగా ఏం చేస్తున్నాడట? గంతులు వేస్తాడట. మీకా గ్రంథంలోనూ ఓ మాట ఉంటుంది, దేని వీడు, నా శత్రువా నన్ను చూసి నీవు సంతోషపడొద్దు అనే మాట ఉంటుంది చూడండి. ఏడాది, నా శత్రువా నా మీద నువ్వు అతిశయపడొద్దు, నేను క్రింద పడ్డానని నేను తిరిగి లేస్తాను. నేను అంధకారములో కూర్చున్నప్పటికీ యెహోవా నాకు వెలుగుగా ఉండును. దేవుని స్తోత్రం చెబుదామండి. సాతానికి సవాలు విసురుతున్నాడు ఈ భక్తుడు. ఏమని? నా శత్రువా నా మీద నువ్వు ఏమాత్రం అతిశయపడొద్దు. ఇప్పుడు నేను రోగముతో ఉండవచ్చు, ఇప్పుడు నేను అప్పుల్లో ఉండవచ్చు, ఇప్పుడు శ్రమలో ఉండవచ్చు, ఇప్పుడు కష్టములో ఉండవచ్చు, కానీ నేను పడిపోయిన చోటనే నేను ఉండను. ఎందుకంటే నేను, నా దేవుడు నన్ను ఏం చేస్తాడు? ఆయన తిరిగి నన్ను లేపుతాడు. అంధకారములో ఉన్నప్పటికీ యెహోవా నాకేమై ఉంటాడు? వెలుగై ఉంటాడని చెప్పి ఈ భక్తుడు చక్కటి మాట వాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం అండి. ఈడు సాతానుడు మనుషులందరినీ పడగొట్టేసి సంతోషించి గంతులేస్తుంటే ఆ సాతానికి తగిన జవాబు చెప్తున్నాడు భక్తుడు. ఏమనంటే, నా శత్రువా నన్ను చూసి నీవు అతిశయించొద్దు, అతిశయపడొద్దు. ఎందుకంటే నేను నేలను పడినా మరలా తిరిగి నేను లేస్తాను. గాఢాంధకారంలో ఉన్నప్పటికీ యెహోవా నాకు వెలుగుగా ఉండును అన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మన జీవితాల్లో దేవుని మాట వెనకేనేమో, దేవుని చిత్తము నెరవేర్చుకేనేమో మనం శ్రమల పాలవుతూ ఉన్నామేమో. ఒకవేళ చూడండి, ఇక్కడ ఏలికి లేని చేపలు, నేల మీద పాకు పురుగులు కూడా మానవునితో సమానమైతే, ఇక్కడ చేపని గాలంతో పడతానని కానీ, లేకపోతే ఈ ప్రాకు పురుగులను ఇలా బంధిస్తానని లేదు, కానీ మానవులకు వాడు ఏం వేస్తున్నాడంటే గాలం వేస్తున్నాడని రాస్తుందండి. సాతాను యొక్క టార్గెట్ ఎవరి మీద? మానవులైనా. మానవులంటే ఎవరు? 100వ కీర్తన చదువుకుంటే తెలుస్తుంది. ఆయనే మనల్ని పుట్టించెను, మనమందరము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపుచున్న గొర్రెలమని ఉంటుంది. దేవుని స్తోత్రం. చదవండి ఒకసారి అన్నమాట. 100వ కీర్తన 3వ చరణంలోన, ఆయనే మనల్ని పుట్టించాడు, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపుచున్న గొర్రెలు. ఆ టార్గెట్ అంతా ఎవరి మీద అంటే, వాడి యొక్క గురి. ఇందా చెల్లి చదివారు కదా, దేవుని మీద మన గురి నిలుపుతుంటే అపవాదట ఆయన పిల్లల మీద గురి నిలుపుతున్నాడట. టార్గెట్ చేస్తున్నాడు ఈ కుటుంబాన్ని, ఈ బిడ్డల్ని ఏ విధంగా పడగొట్టాలని. కానీ ఆ పడిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి లేపడానికి దేవుడు మన పక్కన ఉన్నాడన్న సంగతి ఎప్పుడు మర్చిపోకూడదండి. దేవుని స్తోత్రం చెప్దామండి. ఇప్పుడు ఆ చేప దేవుని మాట వింటే దేవుడు ఆ చేపని ఇంత గొప్పగా చెప్పాడు కదా. రెండో సందర్భంలో మరొక చేప కనిపిస్తుంది దేవుని బిడ్డలను. యేసుప్రభు వారి భూలోకంలో ఉన్నప్పుడు, మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు, మన ఇంటి పన్ను, ఈ పనులు, నీటి పనులు ఎలా కడుతున్నామో ఆ రోజుల్లో తల పన్ను ఉండేదండి. అంటే మనిషి బ్రతుకున్నాడంటే వాడు తలకి పన్ను కట్టుకోవాలి దేని బిడ్డారు. అప్పుడు వాడు భూమి మీద సజీవుడిగా ఉన్నట్టు. మరి యేసుప్రభు వారు కూడా మనుషుడిగా పుట్టారు కాబట్టి ఆ పన్నులు వసూలు చేసుకునే వాళ్ళు వచ్చి, మీ బోధకుడు పన్ను కట్టడాన్ని పేతురు గారిని, సీమోను అడిగితే పేతురు కంగారు పడి యేసుప్రభు ఉన్న చోటుకు వచ్చాడట. యేసుప్రభు ఉన్న చోటుకు వచ్చి అడుగుతున్నాడు అన్నమాట దేని బిడ్డారా. ఏమని అడుగుతున్నాడంటే, మీ బోధకుడా అని చెప్పబోతులోకి దేవుడు అతను హృదయాన్ని గ్రహించి అన్నాడట,
పేతురు మనం పన్ను కట్టాలి కదా అన్నాడట. వెంటనే ఆశ్చర్యం తినిపిల్లాను. మేము బయట అనుకున్న మాటలు ఈయనకి ఎలా తెలుస్తున్నాయని చెప్పినప్పుడు యేసయ్య అతను చెప్పిన మాట ఒకటే, నువ్వు గాలము తీసుకో. ఏం తీసుకోమన్నాడు? గాలము తీసుకో. ఈ గాలము తీసుకెళ్ళి సముద్రంలోకి వెళ్ళి గాలమేయి, అక్కడ ఒక చేప నీకు దొరుకుతుంది. ఆ చేపను పైకి తీసి ఆ చేప నోరు తెరిస్తే అందులో ఒక షెకేలు నీకు దొరుకుతుంది అని చెప్పాడు. దేని బిడ్డ, నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎవరు మన దేవుడు అంటే, సముద్రాన్ని ఎరిగినవాడు, సముద్రంలో ఉన్న చేపలు ఎరిగినవాడు, చేప నోట్లో షెకేలు దాచుకున్న ఆ షెకేలను చూసేవాడు. దేని బిడ్డను ఇలాంటి గొప్ప దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు సముద్రానికి వెళ్ళు, నీ గాలం వేయి, ఆ గాలానికి ఒక చేప దొరుకుతుంది, దాని నోరు తెరవయ్యా, అందులో ఏం దొరుకుతుంది? ఒక షెకేలు దొరుకుతుంది అని చెప్పి అది తీసుకొచ్చి నీ కొరకు నా కొరకు దాన్ని పన్ను చెల్లించమని దేవుడు చెప్పాడు. దేని బిళ్ళారు పిల్లల దేవుడట ఏలిక లేని చేపలతో దేవుడు ఎందుకు పోల్చాడంటే, ఏలిక లేని చేపలైనప్పటికీ దేవునికి ఎంతో ఉపయోగపడ్డాయట. దేని బిళ్ళారు మనకి దేవుడు అందరికంటే దేవునికంటే మనల్ని కొంచెం తక్కువగా చేశాడు. మనకి జ్ఞానమును అన్నీ తెలివి బుద్ధులు అన్నీ మనకి ఇచ్చాడు. కానీ ఈ చేపల్లాగా దేవుని మాట మనం వినలేకపోతున్నాం, దేవునికి ఉపయోగపడలేకపోతున్నాం. దేని బిడ్డారు యోనాని మింగు అంటే ఆ మత్స్యం మింగింది. దేని బిడ్డారు ఇదిగో ఆ చేప కడుపులో షెకేలు ఉంటుంది, ఆ షెకేలు తీసుకొచ్చి మన కొరకు పన్ను కట్టమంటే ఆ షెకేలుని మింగడ్డ దేవుని యొక్క అవసరం తీర్చడానికి అది సంసిద్ధంగా ఉందట. దేని బిడ్డారు ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మనము లోబడిన పిల్లలుగా ఉండి శ్రమల పాలవుతాం మంచిదా, లేకపోతే దేవుని మాట విని ఘనత పొందడం మంచిదా, మనకి మనమే చేసుకుంటే హబక్కు గ్రంథకర్త అదే చెప్తాడు, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతో మనుషులు నీవు సమానులుగా చేసావంటున్నాడు. కనుక దేవుని పిల్లలుగా దేవుని మాట విని దేవునికి లోబడి ఆయన చిత్తము నెరవేర్చేవారిగా ఉంటే దేవుడు అన్ని విషయాల్లో కూడా మనకి మన కుటుంబాలకి మేలు చేస్తాడు. అలాంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నీ మాట వింటే నాకెంతో శ్రేష్టము, నీ మాట వినకపోతే నాకెంతో నష్టము. నీ మాట వింటే నాకెంతో శ్రేష్టము, నీ మాట వినకపోతే నాకెంతో నష్టము. నీ చిత్తము తెలుసుకోగల జ్ఞానము నాకివ్వయా, నీ చిత్తము తెలుసుకోగల జ్ఞానము నాకివ్వయా. ఎత్తుకో యేసయ్యా, నన్నెత్తుకో యేసయ్యా, ఎత్తుకో యేసయ్యా, నన్నెత్తుకో యేసయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. ఒక్కసారి ప్రార్థన చేద్దాం అందరూ కూడా. మిడతలకు రాజు లేనప్పుడు అవి క్రమంగా నడుస్తున్నాయట, చేపలకు ఏలిక లేనప్పుడు అవి చక్కగా ప్రవర్తిస్తున్నాయట. మనకి అన్ని విధాల దేవుడు మనకి ఇచ్చిన మనం ఆయనకి లోబడిన ప్రజలుగా ఉండి అపవాదికి చేతికి చిక్కి వాడు పడగొట్టి పడిపోయిన మన ఎదుటివాడు సంతోషించి గంతులు వేస్తున్నాడట, గాలం వేస్తున్నాడట, వలలు ఒగ్గుతున్నాడట. పడగొట్టిన తర్వాత పడిపోయిన వారిని చూసి, శ్రమల్లో ఉన్న వాళ్ళని చూసి సంతోషించి నేను వీళ్ళని పడగొట్టానని గంతులు వేస్తున్నాడట. కానీ పడి ఉన్న చోటు నుంచి మరలా తిరిగి దేవుడు లేపబోతున్నాడని రాత్రి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. పడిన చోట నుంచి దేవుడు లేపబోతున్నాడు. మీకా గ్రంథంలో చదువుకున్న రీతిగా, నా శత్రువా, నా శత్రువా, నన్ను చూసి నువ్వు అతిశయపడొద్దు, నేను నేలను పడినను మరలా తిరిగి లేచేదను, నేను గడాంధకారంలో చీకటిలో ఉన్నప్పటికీ యెహోవా నాకు వెలుగుగా ఉండును అని చెప్తున్నాడు దేవుడు.
గడాంధకార లోయలో సంచరించిన ఈ అపాయమునకు దేవుడు మనల్ని భయపడనివ్వని దేవుడిగా ఉన్నాడు. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థించేద్దామండి. యేసయ్యా మీకు వందనాలు అయినా, మీకు వందనాలు ప్రభువా. స్తోత్రము నాయనా, స్తోత్రం తండ్రి. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల ఆరాధనలో చిన్న మందగా మేము ఉన్నప్పటికీ అతి శ్రేష్టమైన విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతో మానవులు సమానులై ఉండారని మీరు మాతో మాట్లాడారు ప్రభా. నిజమేనయ్యా, ఈ చేపలు నాయనా ఏలిక లేకపోయినప్పటికీ నీ మాటకి ఎంతో లోబడి నీవు చెప్పినట్టుగా నడిచాడు తండ్రి. మిడతలకు రాజు లేనప్పుడు అవి పంతులు తీరి కూడా సాగినాయటయ్యా. మనుషులుగా మేమే అనోగ్య సార్లు నీకు లోబడిన వారిగా ఉండి మేము శ్రమల పాలవుతూ, శ్రమకు కారణాలు అవుతూ మా జీవితాలు ఉంటున్నాయ్యా. కనుక రాత్రి మీరు మాతో వాళ్ళ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు స్వామి. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎత్తబడిన వాక్య ప్రకారంగా తిరిగి మరలా మా జీవితాలు కట్టుకోవడానికి, స్థిరపరచుకోవడానికి, బలపరచుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని ఈ రాత్రి కూడా వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని, వారి కుటుంబాల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్యా శక్తి కలిగిన నామన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము, సన్నిధి, తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడేచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని కృప మనకు తోడేచ్చును గాక. మరి రేపు బుధవారము వాడిపల్లి చర్చిలో తైలాభిషేక ఆరాధన జరుగుతుంది కనుక మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. 20వ తారీఖు బుధవారం, 3వ బుధవారం వాడిపల్లి చర్చిలో యేసు కృపా సన్నిధిలో తైలాభిషేక ఆరాధన జరుగుతుంది కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.